ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చెప్పండి, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. తప్పని నిలబడతలేదు, వినబడతలేదు. డబ్బులు పెట్టవద్దు మనస్ఫూర్తిగా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే పాపికి పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాడలే, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగిన యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగిన యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం.
శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను తరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, హల్లెలూయా. యేసయ్య నామం శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పడాలి 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 పాడతారు. శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఇంత సభలో ఇద్దరు ముగ్గురోనండి నమ్మారు, నమ్మినోళ్ళు ఎగిరారు, నమ్మినోళ్ళు ఎగిరారు, నమ్మనోళ్ళు భూమికి అత్తక్కపోయి ఉన్నారు. యేసయ్య నామములో శక్తి ఉందని ఎవరు నమ్ముతున్నారో ఒక్కసారి ఎగిరి చెప్పండి. పాపం కొంతమంది రావకుండా ఎగరండి. హల్లెలూయా. ఏది నేను స్పాంజ్ పెట్టుకోమని పెట్టుకోలేదు, మీ కాళ్ళు ఇలా అంతం చేత కాదా? ఏదో అనండి, కమాన్. ఎస్, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పడలే పడలే. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరిచే, అంతగట్ట గట్టిగాను తిరుపారలేరా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఉంది ఉంది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది, మనసుకు నెమ్మదినిచ్చే, రోగిని స్వస్థపరిచే, హల్లెలూయా, మనసుకు నెమ్మదినిచ్చే. యేసయ్య నామములో హల్లెలూయా ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే, ఏంటంట? దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే. అందరూ
యేసయ్య నామములో హల్లెలూయా శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించే మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో పారాలంటారు. యేసయ్య నామములో చప్పట్లు కొట్టాలి. యేసయ్య నామములో చేయాలి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని. నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని జయించే పరలోకానికి చేర్చే పాతాళాన్ని తప్పించే పరలోకానికి చేర్చే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్ముతున్నాను నేను పొందుకున్నాను శక్తిని. నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని. నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని. నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని. నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా పరలే అందరూ రెండు చేతులు పైకి చప్పట్లు కొట్టండి. యేసయ్య నామములో హల్లెలూయా హల్లెలూయా. నా యేసయ్య నామములో హల్లెలూయా హల్లెలూయా. నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామములో నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో ఒకసారి చూపిస్తారా? బైబిల్లో తెరిచి చూపిస్తారా? దగ 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 అంటున్నాయండి. బైబిల్ ఉన్న వాళ్ళ మోకాలు కూడా దగదగ అంటున్నాయి. బైబిల్ లేని వాళ్ళే ఒకలాగా ఫీల్ అవుతున్నారు. అయ్యో తెచ్చుకోలేదే బైబిలు, కొనుక్కోలేదే బైబిలు. దింపేయకండి, దింపకండి, ఎత్తండి ఎత్తండి ఎత్తండి. బైబిల్ని మనం మోస్తే బైబిల్ మనల్ని మోస్తుందట. బైబిల్ లేనివాడు భక్తి లేనివాడు. చదువుకోవడం రాకపోయినా మీకు బైబిల్ ఉండాలి, ఎవరితోటన్నా చదివించుకోవడానికి. అనుదినము చదివితే దొంగ పాస్టర్లు చాలామంది బయలుదేరారు. ఇప్పుడు అబద్ధ బోధలు అనేకమైనవి వచ్చాయి. క్రైస్తవ భక్తి మూఢభక్తి కాదు, ముక్తినిచ్చే భక్తిది. బైబిల్ చదివితే మనకొచ్చే అనుమానాలన్నిటికీ జవాబులు దొరుకుతాయి.
జైపాలు చేసే బోధ బైబిల్లో ఉన్నదా? సొంత బోధ అని మీకు ఎట తెలుస్తుంది? బైబిల్ చదివితేనే తెలుస్తుంది. లేకపోతే నేనేం చెప్పినా తలకాయ ఊపుతారు గంగిరెద్దుల్లాగా. అట్లా కుదరదు. బెరయ సంఘస్థులు పౌలు శీలలు వంటి భక్తులు వెళ్ళి బోధిస్తే వాళ్ళు చెప్పినవి లేఖనాల్లో ఉన్నవో లేదోనని చదివి గ్రహించి కానీ నమ్మేవాళ్ళు కాదట. చూడండి, ఈ రోజుల్లో బైబిల్ చదవటం లేదు, పాస్టర్ గారులే చదవటం లేదు, ఇంకా విశ్వాసులు ఏం చదువుతారు? రోజుకు 3 అధ్యాయాలు చదవాలండి. రోజుకి ఆదివారం 5 అధ్యాయాలు చదవండి. మళ్ళీ సంవత్సరం ఈ రోజు కల్లా బైబిల్ అంతా ఓసారి చదివి ముగించేస్తారు. బైబిల్ అర్థం కాదంటారు, అక్కడ ఇక్కడ చదివితే అర్థం కాదు, పూర్తిగా దింపేస్తున్నారండి. దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును, కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. మీ బైబిల్ మీ ఎదురుగుండా పట్టుకోండి, నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఇది నా దేవుని వాక్యం, ఇది నన్ను బలపరుస్తుంది, ఇది నన్ను ఆదరిస్తుంది. దేవుని వాక్యం నాకు విశ్వాసం ఇస్తుంది, నన్ను స్వస్థపరుస్తుంది, నన్ను పరలోకం కొరకు సిద్ధపరుస్తుంది. నా దేవుని వాక్యం నాకెంతో ఇష్టం. అనుదినం చదువుతా, ధ్యానిస్తా, అనుసరిస్తా. ఒకసారి మీ బైబిల్ మీ గుండెలకు అత్తుకోండి. ఒకసారి ముందు పెట్టుకోండి. అది ఏం ప్రేమించాలి మనం? చీరలు కాదు, నగలు కాదు, కార్లు కాదు, బస్సులు కాదు, ఫ్లాట్లు కాదు, ఇల్లులు కాదు. మన పిల్లలకి అన్ని ముద్దులు పెడతాం, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఏం చేస్తున్నారు? గుద్దిపోతున్నారు. వాళ్ళు ముద్దులు పెంచావు బిడ్డని, ఎప్పుడు చేస్తావు నాన్న, నీ ఆస్తి నాకు ఇవ్వమే అంటాడు. ఆడ వచ్చి, అమ్మ ఏమి ఇచ్చావు నాకు? ఆ 4 చీరలు నీకు ఎందుకు ముసలిదాన్ని పోయి అవి కూడా నాకు ఇచ్చేయని తీసుకుపోతారు. ఎప్పుడు చచ్చిపోతావా, ముగ్గులకు చెవులకు ఉన్నాయి ఓడబెరుక్కుందామని కనిపెట్టుకుంటా. కానీ యేసయ్యను నమ్మండి, ప్రేమించండి. ఆయన మన దగ్గర ఉన్నది తీసుకోడు సరిగదా, మనకు తనకున్నవన్నీ ప్రాణాన్నే ఇచ్చాడండి. ఎవడిస్తాడండి ప్రాణాన్ని? తన ప్రాణాన్నే మనకిచ్చిన ప్రభువు ఆయనతో కూడా మనకు సమస్తం ఇవ్వడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీ బైబిల్లో మార్కు సువార్త ఉందో లేదో చూడండి. ఉంటే తెలిసిన వాళ్ళు చేయి చూపించండి. మీరు బైబిల్ చదివేవాళ్ళు లేదో తెలిసిపోద్ది. అదిగో చూసారా, బైబిల్ తెరిచేవాళ్ళు టక్కన తీశారు, తెలియని వాళ్ళు ఆదికాండం పక్కన ఎతుకుతున్నారు. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి, 66 గ్రంథాలు, 40 మంది గ్రంథకర్తలు, 1600 సంవత్సరముల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషల్లో రాశారు. కానీ అన్నీ ఒకే విషయం కేంద్రీకరించింది. కారణం ఏంటంటే వారందరూ పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపించబడి రాశారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మామూలు పుస్తకం కాదు, ఇది దేవుడు మానవునికి రాసిన ప్రేమలేఖ. కాబట్టి మనం శ్రద్ధగా చదివితే, ఆశతో చదివితే అనేక సత్యాలను ఎప్పటికప్పుడు మనకు అవసరమైన విషయాలను దేవుడు మనకు బయలుపరుస్తాడు. 5వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేనివాడు వినండి. వారు ఆ సముద్రమునకు అద్దరునున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొక్కడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేది వాడు, సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధించలేకపోయాను. యేసుక్రీస్తు దోణి దిగగానే, యేసు ప్రభు ఎప్పుడు కారెక్కలేదండి, విమానం ఎక్కలేదు, బస్సు ఎక్కలేదు. ఆయన కాలి నడకన గ్రామము తిరుగుచూ నశించిన దానిని వెతకి రక్షించాడు. నానా విధములైన రోగులను ముట్టి స్వస్థపరిచాడు. దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని విడిపించాడు. యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. గలిలయ సముద్రం అనేది ఈరోజు కూడా మనం ఇశ్రాయేలు దేశానికి వెళ్తే చూడొచ్చు. నేను ఇప్పటికీ 3 సార్లు ఇశ్రాయేలు దేశం వెళ్ళాను.
ఆ గలిలయ సముద్రంలో యేసు ప్రభు పయనించిన ఆ సముద్ర తీరాలన్నీ చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. బెత్సయిదా, గెరాసేన, 5 రొట్టెలు 2 చేపలు విడిచి పంచిన కొండ, అలాగే కపెర్నహూము, ఆ ప్రాంతాలన్నీ కూడా ఇంచుమించు దగ్గరగానే ఉన్నాయి. ఆ గలిలయ సముద్రంలో ఈ మూల నుండి ఆ మూలకు వెళ్ళాలంటే ఆ రోజుల్లో స్టీమర్లు లేవు, ఓడలు లేవు. చిన్న దోణి ఎక్కి ఆ దోణిలో ఈ మూల నుంచి ఆ మూలకి ప్రయాణం చేసేవాడు. అలాగూ ఆయన బెత్సయిదాలో పుట్టుగుడ్డివాడికి కళ్ళిచ్చాడు. అలాగే 5 రొట్టెలు 2 చేపలు అనే అద్భుతాన్ని జరిగించాడు. మొదటిసారిగా గెరాసేన అనే ఊరికి వెళ్ళాడు. మీరు ఇన్ని ఊర్లు చెప్పారు చూడండి, అలాంటి ఊరుల్లో ఒక ఊరు పేరే గెరాసేన. అది సముద్రపు ఒడ్డులో ఉంది. ఆ సముద్రములో ఆయన దోణి దిగగానే ఎవరు ఎదురొచ్చాడంట? సమాధుల్లో నుండి ఒకడు దిగంబరుడుగా కేకలేసుకుంటూ ఎదురుగుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ ఎడారిలో, ఆ యొక్క గ్రామంలో ఎవ్వరు యేసుప్రభుకు తెలియదు. నేను ఇంతమంది ఉంటే కానీ మీటింగ్ రానంటుంటారు కొన్ని చోట్ల కొంతమంది పాస్టర్ గారులు. అక్కడ ఎవ్వరు లేరు. ఒక్కడి కోసం అంత దూరం వెళ్ళాడు యేసయ్య. మీకు తెలుసండి, ప్రభు మనల్ని ఒక్కొక్కరిని ప్రేమించేవాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు. ఈ రోజున చాలామంది నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఎవరు ప్రేమించరు, నాకెవరూ లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు, నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోంచి తోసేశారు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి, నేను నుయ్యో గొయ్యో చూసుకుందాం అనుకుంటున్నా, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఎంతోమంది సహోదరులు వచ్చి ప్రార్థన కోరుతుంటే నాకెంత బాధ కలుగుతుంటుంది. ఎంతమంది ఈ రోజున తల్లిదండ్రుల చేత విడవబడిన వారు, కట్టుకున్న భర్తను భార్య మీద జాలి దయ లేకుండా ప్రవర్తించేవారు, కన్న బిడ్డలు తల్లిదండ్రులను విడిచిపెట్టేవారు ఉంటున్నారు. ఈ గెరాసేనుల దేశంలో దెయ్యం పట్టినోడు ఒక్కడున్నాడు అక్కడ. వాడి స్థితి చూసి అందరూ విసిగిపోయారండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీడిక మారడు, వీడిక పనికిరాడు, ఏంటి వాడి పని అంటే చెప్పిన మాట ఎండో, ఇంట్లో ఉండమంటే ఉండడు, తాడేసి కట్టినా తెంపేసుకుంటాడు, గొలుసులేసి కట్టినా కూడా ఇనప గొలుసులు తెంపేసుకుంటాడు, బట్టలు వేసుకోడు, కేకలు వేస్తాడు, రాళ్ళు తీసుకొని తను తానే కొట్టుకుంటాడు, లేకపోతే కనబడినోడిని కొడతాడు. ఇక విసిగిపోయి ఇంటి వారందరూ విడిచిపెట్టేశారు అతన్ని. అతను సమాధుల్లోనే ఉంటాడట. సమాధుల్లో ఎవరు ఉంటారండి? మీ అడ్రస్ ఏంటంటే సమాధుల దొడ్డి అని చెప్పామనుకో, ఏమవుతారు వినేవాళ్ళు? ఎగాదగా చూస్తారు, మనిషివా దెయ్యమా అని. ఏంటండి, సమాధుల్లో చచ్చిన వాళ్ళు ఉంటారు, ప్రేతాత్మలు ఉంటాయి. కానీ వీడు సమాధుల దొడ్డిలో వాసం చేస్తున్నాడు, దిగంబరుడిగా ఉన్నాడు, తను తాను కొట్టుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఎవరు పట్టించుకోక వదిలేశారు. అతన్ని ప్రభు చూశాడు. ఆ యవ్వనస్తుని నేను మార్చాలి, ఆ వ్యక్తికి నేను నూతన జీవితం ఇవ్వాలని సముద్రంలో ప్రయాణం చేసి, ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ దోణి దిగిన వెంటనే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చేమన్నాడు చూడండి, సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకో. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసుప్రభు ఎవరండి? యేసుప్రభు ఎవరండి? అక్కడున్న చెప్పకండి, మీకు తెలిసిందేంటో చెప్పండి. యేసు ప్రభు ఎవరో తెలియకపోతే, నువ్వు ఆరాధించే దేవుడు ఎంత గొప్పోడో తెలియకపోతే నీ బతుకెట్టుంటో చెప్పు. కాదు, మీ నాన్న ఎంత గొప్పోడో తెలిస్తే కదా దానికి తగిన దర్జాగా నీవు ఉంటావు. మీ తాతకు ఎంత పొలం ఉందో తెలిస్తే కదా నువ్వు ఎంత గొప్ప భూస్వామి ఎరుగుతావు. నువ్వు నమ్మిన దేవుడు ఎవరంటే నసుకుతారేంటండి? ఎవరైనా లోకరక్షకుడు, నా రక్షకుడు, నీ రక్షకుడు మాత్రమే కాదు, ఎవరికి? లోకమంతటికి రక్షకుడు ఎవరైనా
రాజులకు రాజు ఎవరైనా, ప్రభువులకు ప్రభు ఎవరైనా, విమోచకుడు, రక్షకుడు, పాపములు క్షమించేవాడు, మరణాన్ని జయించినవాడు, పాతాళాన్ని జయించినవాడు, మృత్యుంజయుడై లేచినవాడు, సజీవుడు. మరి యేసు ప్రభువుని ఆరాధిస్తున్న వాళ్ళు ఆయన్ని ఎలా పొగడాలి చెప్పండి? రోజున మనం దేవుణ్ణి ఎక్కువ స్మరిస్తాం లేదండి, మన బాధలు ఎక్కువ స్మరించుకుంటున్నాం. దేవుని గొప్పతనాన్ని స్మరిస్తుంటే నీ బాధలు చిన్నగా కనపడతాయి. నీ బాధలు, నాకు అప్పులు ఉన్నాయి, నాకు జబ్బులు ఉన్నాయి, మా అత్తగారు నన్ను తిట్టింది, పక్కింటి వాళ్ళు ఇట్లా చూశారు నన్ను, మా అబ్బాయి ఏమో నా చేతిలో ఉన్న డబ్బులు లాక్కుపోయాడు, మాకు ఏవన్నీ కష్టాలే, పంటలు లేవు, రాబడి లేదు, దగ్గు వస్తుందేమో, టీబీ ఏమో, నాకు జ్వరం వచ్చింది, ఏం ఫీవరో, ఏ ఆలోచించుకుంటున్న వల్ల ఏమైపోయింది, నీకు కృంగిపోతా ఉన్నావు, ఉసూరుమంటుంది బ్రతుకు. జబ్బు వచ్చిందా, స్వస్థపరిచే యెహోవాను నేనే. బాధ వచ్చిందా, ఓదార్చువాడను నేనే. ఎవరు లేరా, నిన్ను ప్రేమించువాడను, ఆదరించువాడను నేనే. సహాయం చేయవాడను, చేయబెట్టుకొని నడిపించేవాడను, విడువని ఎడబాయని వాడను నేనే. నీ దేవుని గొప్పతనాన్ని రోజు పొగడడం నేర్చుకోండి. అది ఆరాధన అంటారు. ప్రార్థన అంటే మనకున్న బాధలన్నీ దేవుని దగ్గర చెప్పుకోవటం కాదు. ప్రార్థన అంటే మొదటగా ప్రభువు చేసిన మేళ్ళన్నీ తలంచుకోవాలి. నీ ప్రభువు ఎంత గొప్పవాడో ఎరిగి ఆయన్ని స్తుతించడమో నేర్చుకోవాలి. లేకపోతే నీ సమస్యలు నీకు ఎక్కువైపోతాయి. ప్రభువును స్తుతించేవాడిని సాతాను ముట్టలేడండి. దేవుని మీద సణిగి గొడిగేవాడి దగ్గర సాతాను నివాసమో చేస్తాడు. వీడు సాతానుల చేత పట్టబడ్డాడు. ఏం చేస్తున్నాడట, ఒక్కొక్క మాట చూద్దాం, తొందరగా చూడండి. ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో, కొండలలో కేకలు వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనుషులు కేకలేస్తారా, మాట్లాడతారా? రంకెలు కేకలేసే ఏంటి? జంతువులు. మనుషులు మాట్లాడుకోవాలి. మీ ఇళ్లల్లో మీరు మాట్లాడుకుంటున్నారా, పోట్లాడుకుంటున్నారా? కొంతమంది ఇళ్లల్లో మాట్లాడుకోరు. ఏంటే అన్నం పెట్టని తిను, ఎక్కడికెళ్ళా, నీకెందుకు, గయ్యి 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 అంటుంటారు చూడండి. ఇంకా నోరిపితే కొంతమందికి పచ్చి బూతులు వచ్చేస్తాయి. బూతులు మాట్లాడేవాళ్ళు ఎక్కడుంటే ఈ రోజునే మీ బూతులు ఆపేయండి, లేకపోతే మీ నాలుకలు కోసేస్తాడట దేవుడు. బెంకములాడు వారి నాలుకలైనా బూతు మాటలు ఆడకూడదండి దేవుని బిడ్డలు. బూతులైనను, సరసోక్తులైనను, ఒట్టి మాటలైనను, గుసగుసలైనను, సణుగుడైనను, గొణుగుడైనను మన నోట గొణుగుడు నీకులోకి వస్తుందంటే అది సాతాను యొక్క ప్రభావం అన్న సంగతి గుర్తించాలి. ప్రేమగా మాట్లాడుకోవటం నేర్చుకోండి. మీ బిడ్డలతో ప్రేమగా మాట్లాడితే మీ బిడ్డలు తిరుగుబాటుదారులుగా మారరండి. మీ యవనస్తులైన బిడ్డల్ని ఊరికి తిడుతుంటే, కొడుతుంటే వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఈ రోజున. నువ్వు వాళ్ళని చేరదీయటం లేదు కాబట్టి వాళ్ళు నిన్ను వదిలిపెట్టినప్పుడు సాతాను వారిని చేరదీసి మత్తుమందులు, సారాయి, సినిమాలు, పనికి మాలిన పాపాలకి వాళ్ళకి చోటేస్తుంది. కేకలు వేయొద్దు దేవుని బిడ్డలం. ఏం చేయాలి? నల్లగా మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. మన నోట ఉప్పు వేసినట్లు కృపాసహితమైన మాటలు ఉండాలి. రెండోది ఏం చేశాడు చెప్పండి? రాళ్లతో తన్ను తాను కొట్టుకుంటున్నాడంట. రాయి తీసుకొని కొట్టుకుంటున్నాడంట. రాయి తీసుకొని నీవే కొట్టుకుంటే ఏమవుతాయి? రక్తాలు గారుతాయి, గాయాలు అవుతాయి. తన్ను తానే నాశనం చేసుకుంటున్నాడు. సిగరెట్లు తాగేవాడు, బీడీలు తాగేవాడు, చుట్టలు తాగేవాళ్ళు, పాన్ పరాకు ఏంటంటే వీటికి బానిసలు అయిపోయేవాడు ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చిన చక్కటి శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. ఎంతమంది ఈ రోజున క్యాన్సర్ పేషెంట్స్ మాడుతున్నారు. ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి, కిడ్నీలు చెడిపోతున్నాయి, శరీరముల అవయవాలన్నీ పాడైపోతున్నాయి. కారణం నీ పాపములే మీకు మేలు కలగకుండా పోవడానికి కారణమవుతున్నాయి.
దురభ్యాసాలకి ఈ రోజున ఎంతోమంది యవనస్తులు బానిసలైపోతూ ఉన్నారు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలామంది ఆ సెల్ ఫోన్తో కొట్టుకుంటున్నారు. సెల్ ఫోన్తో కొట్టుకుంటారా? కొట్టుకోరా? మరి దాన్ని చూస్తా కూర్చుంటే ఏం చేసినట్టు? ఎంతమంది సెల్ ఫోన్ ఉందో చేయి చూపిస్తారా? చూపించండి. అమ్మా సెల్ ఫోన్ లేకపోతే కొనుక్కోకండి అమ్మా, దాని బదులు ఒక తులం బంగారం కొనుక్కొని పెట్టుకోండి. ఎప్పటికైనా అవసరం పడుతుంది పిల్లలకి ఏదన్నా. ఏంటంటే ఆ సెల్ ఫోన్కి మళ్ళీ దానికి డబ్బులు కట్టుకుంటూ తిట్టుకోవడానికి, గొడవలు పెట్టుకోవడానికి, అందులో ఉన్న గబ్బంతా మనసు నింపుకోవడానికి ఈ రోజున ఎంతమంది యవనస్తులు చదువుకోరా అంటే చదవడంట, సెల్ ఫోన్ చూస్తుంటాడంట. భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు మాట్లాడుకోరంట, భార్య ఒక ఫోను భర్త ఒక ఫోన్ పెట్టుకొని ఎవడాడు మాట్లాడుకుంటుంటారు ఎవరితోటో. ఇవాళ బ్రెయిన్ నరాలన్నీ పాడైపోతున్నాయి, హెడ్ఏక్లు వస్తున్నాయి చాలామందికి అని చెప్తున్నారు. కారణం మీరు చూడకూడని చూస్తున్నారు, వినకూడని వింటున్నారు. మీ మనసు నిండా లోకంలో ఉన్న అనవసరమైన విషయాలు నింపుకుంటున్నారు. తను తానే గాయపరుచుకునేవాడు. వేశ్య ఇల్లు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. అదేదో సరదా అనుకొని వెళ్ళి ఎయిడ్స్ వంటి రోగాలు తెచ్చుకుంటున్నారు. ఒకడు అగ్ని మీద నడిచిన ఎడలు వాళ్ళని కాళ్ళు కమలకుండునా, ఒకడు ఒడిలో నిప్పులు ఉంచుకునే ఎడలు వారి ఒడి కాలకుండునా, పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్న మధ్యాహ్నం విజయవాడలో మీటింగ్ అయిన తర్వాత ఎంతమంది సహోదరులు, నా భర్త నన్ను నా బిడ్డల్ని వదిలిపెట్టి పరస్త్రీ ఇంట చేరాడయ్యా, సంపాదన అంతా అక్కడే ఇస్తున్నాడయ్యా, మమ్మల్ని వద్దు పొమ్మంటున్నాడయ్యా. ఎంతమంది వివాహమైన తర్వాత భార్యతో కాక బయట వారితో సంబంధం పెట్టుకొని బతుకును నాశనం చేసుకుంటున్నారు, బిడ్డలను భవిష్యత్తును పాడు చేస్తూ ఉన్నారు. వ్యభిచారం అనేది సాతాను యొక్క ఆయుధం అనేకుల్ని ఈ రోజున ఆకర్షిస్తూ ఉంది. యవనస్తులు వివాహానికి ముందే వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. వివాహమైన వారు తమ భార్యతో సంతోషంగా దేవుడిచ్చినటువంటి కుటుంబంతో ఆనందించడానికి బదులు వివాహేతర సంబంధాలు పెట్టుకొని తమ శరీరాలను రోగాలతో నింపుకుంటున్నారు, సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. నువ్వు దేవుని కట్టడలను దాటినప్పుడు నీవు ఏ విధంగా నీ కుటుంబాన్ని కూలగొట్టుకుంటున్నావో, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావో, నీవు ఎంతమందికి తలపోటుగా మారావో. ఏంటంటే ఒక భర్త భరించేవాడిగా ఉండాలి భార్య బిడ్డలని. భర్త యముడండి అని చెబుతారు కొంతమంది వచ్చి. భర్తే యముడైతే సంసారం ఎట్ట చేస్తారమ్మా? యముడితో సంసారం చేయటం కుదురుద్దా? పెక్క తింటాడండి అందాక ఆమె. అంటే రోజుకి కాస్త చేతులు కాళ్ళు తింటాడమ్మా అని అడిగాను, నాకు తెలియక. అట్ట తిన్నా పర్వాలేదండి బాబు, నా ప్రాణం తీస్తున్నాడండి. మరి పోలేదు కదమ్మా ప్రాణం, అది పోయినా బాగుండండి బాబు, రోజు ప్రాణం తీస్తూనే ఉంటాడండి. ఏంటంటే భరించవలసిన భర్త, ఆదరించవలసిన భర్త, పోషించవలసిన భర్త భార్యకు బిడ్డలకు సంకటాలుగా మారిన వాళ్ళు. ఈ గెరాసీనుల దేశంలో దెయ్యం పట్టిన వాళ్ళకి వీళ్ళకి వేరే తేడా ఏమీ లేదండి. నీ మూలాన ఇతరులు మేలు పొందడానికి బదులు నీవు ఇతరులకు బాధకరంగా మారావంటే నువ్వు సాతాను ఒడిలో ఉన్నావని అర్థం. దేవుడు అతన్ని చూశాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. దెయ్యాలకు తెలుసండి దేవుడు ఎవరో, మనుషులకే తెలియటం లేదు. ఇంకా యేసు ప్రభు దేవుడా, నిజమైన దేవుడా అని చాలామంది ఇంకా అడుగుతూ ఉన్నారు. నేను దేవుడిని ఎక్కడో చెప్పుకోలేదు కదా బైబిల్లో అని అంటూ ఉన్నారు. నాకు విచిత్రంగా ఉంటుంది. కాదండి, మీ ఇంటికి మీ ఆయన లేటుగా వచ్చాడు అనుకో, తలుపు కొడతారు. ఇప్పుడు కాలింగ్ బెల్స్ వచ్చాయి, ఇంతకుముందు తలుపు కొట్టేవాళ్ళు. తలుపు ఏం చేస్తారు? టకటకట తలుపు కొడతారు. ఇంట్లో నుంచి మీరు ఏమంటారు? ఆడవాళ్ళు ఎవరు అంటారు. ఎవరు అంటే ఏమంటాడు ఆయన? అక్కడి నుంచి నేనే అంటాడు. అంటే అంటాడా నేనే మీ ఆయన్ని రంగనాథం గారిని అంటాడా? చెప్పండి, అంటాడా? అనాల్సిన అవసరం ఉందా? నేనే అనగానే నేనంటే ఎవరండి అని అడుగుద్దామా? అడగదు. ఎందుకంటే ఆమెకు తెలుసు తన భర్త స్వరమో తనకు తెలుసు. ఏంటంటే దేవుడు నేనే అన్నాడు అంతే. నేనే మార్గమును జీవమును సత్యమునైనాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏంటండి చక్కగా నేనే అన్న నా నామంలో మీకేమడిగినా మళ్ళీ ఇంకా దేవుడు అనే అనుమానం ఏంటి మీకు?
అనుమానం ఉండకూడదు. అనుమానమే పెనుభూతమంట, పెనుభూతమే పెద్ద దెయ్యమంట. జాగ్రత్త, అనుమానం ఉండొద్దు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యము. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? దేవునికి మనతో పని ఉందా లేదా? నీతోనే నా పని. నువ్వు నాకు కావాలి. నేను నిన్ను చేసుకున్నాను. తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్నెరిగిన ప్రభువు నిన్ను ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఇక్కడ కూర్చుంటే మీరందరూ ఎవరో నాకు తెలియదు, మీ ముఖాలు కూడా సరిగ్గా కనపడతలేదు. కానీ ప్రభువు ఈరోజు ఇక్కడ ఉండి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు, మీ హృదయాల్లోనికి చూస్తున్నాడు. వాటికి దొరికేవరా నాకు అంటున్నాడు కొంతమందిని. ఎన్ని రోజుల నుంచి ఎదుగుతున్నాను నీ కోసం, ఏంటి ఎంత కాలంగా నీ వెంటబడుతున్నానో నేను. నువ్వు పుట్టినప్పటి నుంచి నా దృష్టి నీ మీదే ఉంది. నిన్ను దర్శించాలని, నిన్ను దీవించాలని, నీవెందుకు పుట్టావో నీ వెరగాలని, నీ కొరకు నేను కలిగి ఉన్న ప్రణాళికలన్నీ తెలపాలని ఆశపడుతున్నాను అని ప్రభు వెతుకుతూ తిరుగుతున్నాడండి. నేను ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాను. నా 18వ ఏటే ఆయన కళ్ళల్లో నేను పడ్డానండి, లేకపోతే ఆయన నేను కనుగొన్నాను. కాబట్టి నా బ్రతుకు ధన్యమైంది. నా బ్రతుకంతా వేస్ట్ అయిపోయిన తర్వాత వ్యభిచారిగా, దొంగగా, తాగుబోతుగా పాడు చేసుకున్న తర్వాత ప్రభువుని నమ్ముకుంటే ఈరోజు ఇలాంటి సేవ నేను చేయలేను. దేవుడు నన్ను కానీ నిన్ను కానీ ప్రతి ఒక్కరిని మన తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎరుగును. లోకమంతా ఒక్కరోజే మారదేమో కానీ నీ కోసం దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ కోసమే నేను వచ్చాను, ఎంత ప్రయాసపడాను ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున ఆయన ఇవాళ శరీరధారిగా లేడు, ఆయన వాక్యం ద్వారా మన దగ్గరకు వస్తున్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన వాక్యంలో నమ్మిక ఉంచిన వారు, వారి అంతరంగంలో ఒక అద్భుతం జరగడానికి చూస్తాడు. నాతో నీకేమి అని అనొద్దండి. దేవునికి నువ్వు కావాలి. ఒక అబ్బాయి ఒక చిన్న రేకుతో ఒక చిన్న దోణి చేసుకున్నాడట. దానికి ఎర్ర పెయింట్ వేసుకొని వాడి పేరు కూడా రాసుకొని ముద్దుగా నా దోనే, నా దోనే, నా ఎర్ర దోనే అని పాట పాడుకుంటూ ఆ కాలువలోకి తీసుకెళ్ళి వదిలిపెట్టాడట. అది వెళ్తుంటే, ఇలా కాలువలో వెళ్తుంటే మురిసిపోయాడు, సంతోషపడ్డాడు. అంతలోకి గబక్కన నీటి ఎద్దడి ఎక్కువయ్యి వరదలాగా వచ్చి ఆ యొక్క దోణి నీళ్ళల్లో కొట్టుకెళ్ళిపోయింది. కనబడలేదు ఎటు పోయిందో. ఈ చిన్న దోణి కనబడకపోతే ఆ గట్టుని నిలబడి నా దోణి, నేను ప్రేమించిన నా దోణి, నేను చేసుకున్న నా దోణి, నా పేరు పెట్టుకున్న నా దోణి అని ఏడ్చింటికి వెళ్ళిపోయాడు. రోజు ఆ దోణి గురించి ఆలోచిస్తున్నాడు. ఒకరోజు సంతలో పాత సామాన్లన్నీ అమ్మే ఒక కొట్టు ఉందంట. ఆ పాత సామాన్ల కొట్టులో గబక్కన తన ఎర్రదోణి అక్కడ కనబడింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దోణి తీసుకొని ముద్దు పెట్టుకొని, అబ్బా నా దోణి, నా దోణి, నా దోణి నాకు దొరికింది అని సంతోషపడుతుంటే, సంతోషపడి వచ్చేస్తుంటే కొట్టు ఆయన బాయ్ ఆగ అన్నాడంట. ఏంటి సార్, ఏంటంటే వేటయ్యా దోణి పెట్టుకొని పోతున్నావు, డబ్బులు ఇయ్యి అన్నాడంట. డబ్బులు ఇచ్చిందేంటి, ఇది నాదండి, నేనే చేసుకున్నానండి, నేనే పెయింట్ వేసుకున్నానండి, నేను నా పేరు కూడా రాసుకున్నాను చూడండి. అదంతా నాకు తెలియదయ్యా, ఎవరో జాలర తెచ్చి నాకు అమ్మాడు, దాని ఖరీదు 500 రూపాయలు ఇచ్చి తీసుకుపో అన్నాడంట. ఇదేంటంటే నేను చేసుకున్న దానికి నన్ను డబ్బులు ఇమ్మంటారు, ఇస్తే ఈ లేదా మర్యాద కాడ పెట్టి పో అంటే పాపం జేబులు తడుక్కుంటే 200 రూపాయలు కూడా లేవు. ఆ చేతుకున్న వాచి, ఆ చొక్కా, ఆ బూట్లు అన్నీ ఇచ్చేసి, బాబు నా దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ తీసుకో, కావాలంటే నా దోణి నాకు ఇచ్చేయి, సెకండ్ హ్యాండ్ షాప్ కదా, అమ్ముకో మళ్ళీ నా బట్టలన్నీ అని చెప్పి అన్నీ ఇచ్చేసి ఆ దోణి పట్టుకొని పాట పాడుకుంటూ వెళ్తున్నాడట. నా దోణి, నేను చేసుకున్న దోణి, నేను ప్రేమించిన దోణి, నాకు ఇష్టమైన దోణి, నా పేరు పెట్టుకున్న దోణి, నేను చేసుకున్న దోణి, నేను కొనుక్కున్న దోణి, నా దోణి నాది 2 సార్లు నా దోణి అయింది అన్నాడంట. ఎన్నిసార్లు అయింది? నేను చేసుకున్నాను దీన్ని, మళ్ళీ ఏం చేశాడు, కొనుక్కున్నాను దీన్ని. యేసు ప్రభు నువ్వు దొరికితే అలాగే సంబరపడతాడండి. ఆయనే మనల్ని చేసను, మనం ఆయన మేపు గొర్రెలము. ఆయన ఆకారంలో, ఆయన స్వరూపంలో మనల్ని ఆయన చేసుకున్నాడు. మనం సాతానుకి అమ్ముడిపోతే, పాపానికి అమ్ముడిపోతే, సాతానులో చిక్కుకుపోతే యేసు ప్రభు మళ్ళీ మనల్ని
కొనుక్కున్నాడు. 500 ఇచ్చా. ఏమిచ్చాడు? వెండి బంగారముల వలన కాదు కానీ నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మీరు తన రక్తాన్ని కార్చి మనల్ని కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కాదు. మీ దేహములతో దేవునిని మహిమపరచండి. ఈ రోజున యేసు ప్రభువును నువ్వు నమ్ముకున్నావంటే ఏ రోజో ఆయన నిన్ను నీ తల్లి గర్భంలోనే చూచాడు. నీవు అజ్ఞానంలో ఉన్నప్పుడు, నువ్వు అవిశ్వాసంలో ఉన్నప్పుడు, నువ్వు ప్రభువుని ఎరుగని దశలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను విమోచించి నిన్ను రక్షించి తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. ఇది నమ్మిన వాళ్ళు ధన్యులు. ఆయన పాదముల దగ్గర చేరిన వాడు ధన్యుడు. గెరాసీను దేశంలో దెయ్యం పట్టిన వానిలోని దెయ్యాలను ప్రభు గద్దించాడు. అపవాది వీతన్ని విడిచిపెట్టి పో అన్నాడు. 2000 దెయ్యాలంటండి, 1 కాదు 2 కాదు. ఎన్ని దెయ్యాలు? ఆ పందుల్లో చేరితే అవన్నీ పందులన్నీ చచ్చిపోయినాయి. దెయ్యాలు ఎప్పుడు కూడా పాపాన్ని కోరుకుంటాయండి. పందుల్ని పావుల్ని కోరుకుంటాయి. పాము యుక్తి కలిగింది, పంది అపవిత్రమైంది. పాప పనులు చేసేటప్పుడు సాతాను మనలో చోటు ఉంటుంది. మనం క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు సాతాను మన జోలికి రాడు. నువ్వు ప్రభు చెంత ఉన్నప్పుడు నూతన వ్యక్తి అవుతావు. ఇంతవరకు బట్టలు వేసుకోకుండా, ఇంతవరకు ఎవరికి లోబడకుండా కేకలేసినటువంటి ఆ కుమారుడు ఏం చేశాడో చూడండి. ఇప్పుడు ఒక్కసారి ఆ వచనం చదువుతాం చూడండి. 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై ఉండుట చూచి ఏమయ్యాడంట? బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై. ఇంతకు ముందు కూర్చోడు. అసలు మధ్యాహ్నం నుంచి మీరు కూర్చున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది కుర్రోళ్ళు కూర్చోరు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఏంటంటే ఊర్లమ్మడి తిరుగుతూనే ఉంటారు. కొన్ని కుక్కలు చూడండి, ఊర్లో మన ఊరు కుక్కలు ఎడ తిరుగుతాయి? ఏందో అర్జెంటు పని ఉంటూ బుబు వెళ్ళిపోతాయి. పోనీ వెళ్ళిందిరా అంటే మళ్ళీ బుబు మళ్ళీ ఇటు వస్తాయి. మళ్ళీ ఇంకో కుక్క చూడ బొబు అంటాయి. మళ్ళీ ఆ కుక్క బట్టి ఈ కుక్క పరిగెడద్ది, ఈ కుక్క బట్ట ఆ కుక్క పరిగెడద్ది. ఎందుకు పరిగెడుతున్నాయో వాటికే తెలియదు. ఏంటంటే చివరికి ఆ కుక్కకి ఏదైనా ఒక ఎముక ముక్క దొరికితే ఆ ఎముక కోసం 10 కుక్కలు చేరి కొరుచుకొని గొడవలు పెట్టుకొని పరుగులెత్తి చివరికి దాని దగ్గర నుంచి ఇది, దీని దగ్గర నుంచి అది లాక్కొని ఆ ఎముక ముక్కను ఊరు బయటికి తీసుకెళ్ళి ఆ రాయి మీద పెట్టుకుంటే అది ఎండిపోయిన ఎముక. అందులో ఏమీ లేదు, అందులో తినటానికి ఏమీ లేదు. అలాగే ఉంది మనుషుల ప్రయాస. వాడిని కొట్టి వీడు, వీడిని కొట్టి వాడు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పీక్కుంటున్నారు, పరుగులెడుతున్నారు. పొద్దు నుంచి టైం లేదంటే బిజీ అంటున్నారు. ఏమిట్రా సాధించావంటే ఎండిపోయిన ఎముక ముక్క. తినడానికి పనికిరాదు, వండుకోవడానికి ఎందుకు పనికిరాదు. ఏం సాధించావు? నీ జీవితంలో ఏం సాధించావు? 30 ఏళ్ళు వచ్చాయి, 20 ఏళ్ళు వచ్చాయి, ఏం సాధించావు? పుట్టినరోజు అన్నా నా కోసం ప్రార్థన చేయమని అడుగుతారు. నన్ను ఎందుకు పుట్టావని అడుగుతాను నేను వాళ్ళని. ఎందుకు పుట్టావో తెలియకుండా పుట్టినరోజులు చేసుకుంటే ప్రయోజనం ఏంటి చెప్పు? ఎందుకు పుట్టావు? ఏమో మా అమ్మ నాన్నకు అన్నారు కాబట్టి పుట్టాను అన్నాడు ఒక ఆయన. మీ అమ్మ నాన్న ఎందుకు అన్నారు? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి అన్నారు కాబట్టి మా అమ్మ నాన్న నన్ను అన్నారు. మరి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికి అన్నారు? వాళ్ళ అమ్మ నాన్నకు అన్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఎవరికి అన్నారు? కోతుల నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? కోతుల నుంచి వచ్చారా? దేవుడు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే వీడు జైపాలవ్వాలి, వీడు నా సేవకుడు అవ్వాలి, వీడింత ఎత్తుండాలి, వీడి రూపం ఎట్టుండాలి అని ఆయన చేతులు నాకు రూపం ఏర్పాటు చేశాయి. నాకే కాదు నీకు కూడా. నువ్వు పీక్కుంటే ముక్కు పొడుగు రాదు. ఏంటండి నీ ముక్కు ఎంత ఉండాలో దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. అందుకని మీ పక్కోళ్ళ ముక్కు మీ ముక్కు ఒకలాగా ఉందేమో ఒకసారి చూసుకోండి. నీ ముక్కు నా ముక్కు ఒకటేనా అని. ముక్కులు ఎగ్జిబిషన్ పెడితే ముక్కు లాంటి ముక్కు లేదు, మొహం లాంటి మొహము లేదు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా చేసుకున్నాడు దేవుడు. నీలాంటోడు ఇంకొకడు లేడు ప్రపంచంలో. నీ చేతిలో ఉన్న గీతలు మరొకరి చేతుల్లో, ఈ గీతలు కూడా అంత చక్కగా గీసి పెట్టుకున్నాడు మనల్ని దేవుడు.
నిన్ను యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడో తెలిస్తే నువ్వు అంతా ఆయన్ని ప్రేమిస్తావండి. నువ్వు ఎంత ప్రత్యేకమైన మనిషివో తెలిస్తే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటావు. మనలో చాలామంది బ్రతుకులు వృధా అయిపోతున్నాయి. సమాధుల్లోనే జీవితం అయిపోతుంది, గాయపరచుకోవడంలోనే జీవితం అయిపోతుంది, ఏడుపులతోటే జీవితం అయిపోతుంది, గొడవలతోటే జీవితం అయిపోతుంది. దరిద్ర బతుకు అని తిట్టుకుంటూనే ఉంటారు కొంతమంది. ఎందుకు వచ్చిన బతుకు ఏంటండి, చస్తే బాగుండు అనే మాటలు దేవుని బిడ్డల నోట రాకూడదు. నా జీవితము నాకు దేవుడిచ్చిన వరం. ఎవ్వడు నీకు ప్రాణం పోయలేడు. ఆయన మన నాసికారంధ్రాల్లో ఊదాడట, అది ఆయన ఇచ్చిన జీవం. ఎంత కోటీశ్వరులైనా, ఎన్ని కోట్ల రూపాయలున్నా, ఎంత ఉన్నతమైన స్థలాల్లో ఉన్న వాళ్ళైనా చచ్చిపోతే వాళ్ళని బతికించే వాళ్ళు ఎవరో లేరు. డబ్బులతో ఆయుష్ కొనుక్కోలేం. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో గుర్తిస్తే ఆయన దగ్గర కూర్చుంటావు. ఇంతవరకు దెయ్యాలు బట్టి తిరిగిన అబ్బాయి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడట? స్వస్థ చిత్తుడై మంచి మనసుతో వస్త్రాలు ధరించి మర్యాదగా ప్రభు దగ్గర కూర్చున్నాడు. ఇలాగా ఒక మీటింగులో దేవుని వాక్యం వినటానికి కూర్చున్నప్పుడు మనకి ఎన్ని ఆశీర్వాదాలు పొందుతాయో మీకు తెలుసా అండి? మా సంఘంలో చెప్తాను, మీ చర్చెస్లో ఉపవాస ప్రార్థన ఉందండి? ఎంతమంది చేయొద్దండి? ఉపవాస ప్రార్థన ఉందా కాదు, మీరు వెళ్తారా? ఆదివారం అందరు వెళ్తారండి, ప్రార్థన కూడా మాత్రం 10 మంది వెళ్తారు. అందరూ వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆదివారం ఆరాధన ఎంత ముఖ్యమో ఉపవాస ప్రార్థన అంతకంటే ముఖ్యం. మన కల్మషాన్ని కడుక్కోవడానికి, మనం ఆధ్యాత్మికంగా బలపడడానికి ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మన బాధలన్నీ తీరిపోతాయి. ఏం చేయక్కర్లేదు నువ్వు, అసలే దేవుని సన్నిధిలో కూర్చుంటే చాలు. యేసుప్రభు చెప్పాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, ఆమె యొద్ద నుండి అది ఎవ్వరో తీసివేయలేరు. ఏమి ఎన్నుకుందామే? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుంది. మన అజ్ఞానం పోవాలంటే, మన అవిశ్వాసం పోవాలంటే, మన రోగాలు పోవాలంటే, మన సమస్యలు తీరాలంటే, మన జీవితంలో మనం చేయనది సఫలం అవ్వాలంటే ఆయన సన్నిధిలో కూర్చోవటం, ఆయన సన్నిధిలో మోకరించటం, ఆయన సన్నిధిలో ప్రార్థించటం అభ్యాసం చేసుకోవాలి. మరి ఇంట్లో చేస్తారా అది? ఏది ఇంట్లో చేస్తామన్నోళ్ళు, ఈ రోజు నుంచి చేస్తామన్నోళ్ళు చేయి చూపించండి. అమ్మ మీరు ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయరా? ఇవి ఒకరోజు చేస్తారా, రోజు చేస్తారా? ఎవరన్నా చూస్తే చేస్తారా, ఎవరు చూడకుండా చేస్తారా? మోకాళ్ళ మీద నువ్వు ఉంటే సాతాను గజగజలు ఆడతాడండి. సాతాను తరమాలంటే కొడితే పోడాడు, తిడితే పోడాడు, మెడ వాటేసుకుంటాడు వచ్చి తిట్టావంటే. మోకరించి ప్రభు అన్నావా, తాగు ముడుచుకొని పెరిగాడు. అపవాదిని ఎదురించడి వాడు మీ యొద్ద నుండి. మోకాళ్ళ ప్రార్థన మధ్యాహ్నము, పొద్దున్న, సాయంత్రము. దానియేలు రోజుకు ఎన్నిసార్లు మోకరించాడు? 3 మోకరిస్తే సింహాల నోళ్ళు సాతాను నోరు మూయించగలిగాడు. ఎప్పుడైతే దెయ్యం పట్టిన వాడు విడిపించబడ్డాడో మళ్ళీ వెళ్ళి తన ఇష్టానుసారంగా బ్రతకలేదు, ప్రభువు సాక్షిగా జీవించాడు. ఒక ప్రత్యేకమైన అనుభూతిని మీరు మీ బ్రతుకులో ఒక మరుపురాని దినంగా ఈరోజు మారాలి. మీలో ఎంతమంది నిజంగా మారారో నాకు తెలియదు. వాక్యం వింటే చాలదండి, విన్నదాని ప్రకారంగా నడుచుకోవాలి. నేను దేవుని బిడ్డను అంటే చాలదండి, ఆయన అడుగు జాడల్లో మనం నడవటం నేర్చుకోవాలి. ఈరోజు మీ బ్రతుకులో ఒక ఆశీర్వదించబడిన రోజుగా ఉండాలంటే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న చీకటి శక్తులు, బలహీనపరచు ఆత్మలు, తద్వారా కలిగినటువంటి వ్యాధులు, బాధలు, కరువులు, కొరతలు, ఇది శ్రమల లోకం, ఇది సాతాను లోకం. ఈ లోకాధికారి యేసుప్రభు కాదు. ఇప్పుడు ఎవరు ఈ లోకాధికారి? అపవాది లోకాధికారి. మనం ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకాలంటే ప్రభువుతో సహవాసం చేసినప్పుడే, ఆయన శక్తిని పుంజుకున్నప్పుడే సాతాను ఎదిరించగలుగుతాం. మోకరించి ప్రార్థించేవారు, ఆయన వాక్యాన్ని పఠించి ధ్యానించేవారు దీవించబడతాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు
దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఎంతమంది చెప్పగలరు నేను చేసేదంతా సఫలమవుతుందని? ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవుతున్నాను, పరీక్ష రాస్తే పాస్ అవుతున్నాను, పెళ్లి చేసుకుంటే గర్భఫలం దొరికింది, బిడ్డలు దేవుని యందు భయభక్తుల్లో వర్ధిల్లుతున్నారు, పంట వేస్తే పంట పండుతుంది, వ్యాపారం చేస్తే లాభం వస్తుంది, ఏది చేసినా దీవించబడుతున్నాను ఎంతమంది చెప్తారండి? చాలామంది నాకు చెప్పేదంటే ఏది చేసినా అచ్చి రావటం లేదండి, ఎంత సంపాదించినా చిల్లి సంచులో వేసినట్టు అవుతుంది, ఎప్పుడూ అప్పులే మిగులుతున్నాయి, కష్టపడుతున్నాం కానీ ప్రయోజనం మాకు లేదంటున్నారు. ఈ రోజున మీ శాపాన్ని ఆశీర్వాదకరంగా, మీ బాధను ఉపశమనంగా, మీ యొక్క చీకటి బ్రతుకును బలహీనతలను వెలుగుమయంగా చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన మాట విని వణుకుతారో వారిని ఆయన దృష్టిస్తాడట. ఆశీర్వాదాలంటే అందరికి వచ్చేవండి, అడిగిన వాళ్ళకే వస్తాయి. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు స్పష్టంగా మన బాధను ఆయనకి చెప్పినప్పుడు, మన అవసరత ఆయనకి చెప్పినప్పుడు అది ఆయన తీర్చగలిగిన వాడిగా ఉన్నాడు. వెతుక్కుంటూ ప్రభు వచ్చాడు గెరాసీనుల దేశానికి. ఆ ప్రభువుకి లోబడ్డాడు ఈ దెయ్యం పట్టిన వాడు. అతడు వెళ్ళి దెకపొలి అనే ప్రాంతంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు, దెకపొలి అంటే 10 గ్రామాలండి, ఒక మండలం లాంటిది. అందరూ ఆశ్చర్యపడ్డాడట. నేనే రోడ్ల మీద తిరిగేవాడిని, నేనే కేకలేసేవాడిని, నేనే రాళ్ళు తీసుకొని కొట్టుకునేవాడిని, నేనే గొలుసులతో కట్టిన తెంచేవాడిని, ఇప్పుడు నన్ను యేసు ప్రభు మార్చాడు, నేను మారిపోయాను, నేను మర్యాదస్తుడయ్యాను, నేను సమాధానం కలిగి బ్రతుకుతున్నాను, ఈ గొప్ప యేసయ్యను మీరు నమ్ముకోండి అని చెప్పినప్పుడు ఆ ప్రాంతాల వారందరూ ప్రభు దగ్గరికి వచ్చున్నారు. మరి ఈ రోజుల్లో యేసు ప్రభువును నమ్ముకోమని మనం ఇతరులకి చెబుతున్నామా? నమ్ముకుంటున్నారా? నమ్ముకోండి. నేను మారానండి, మా ఆయన మారనంటున్నాడండి అంటారు కొంతమంది. మా పిల్లలు మారరండి, అసలు మారరండి, దేవుడు కూడా వాళ్ళని మార్చలేరండి అంటుంటారు. అనొద్దండి దయచేసి. నీకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైంది. మా నాన్న ఏమన్నాడు తెలుసా నన్ను? ఒరే జైపాల్, లోకమంతా మారినా కూడా నువ్వు మారవరా, మొండోడుగురా నువ్వు అన్నాడు ఒకరోజు. మా నాన్న చేతకాల నన్ను మార్చుకోవడానికి. లోకమంతా మారినా నేను మారనంట. మారానా లేదా? ఎవరు మార్చారు? మా నాన్న కాదు, నా కొరకు ప్రాణం ఇచ్చిన నా ప్రభు. ఈ రోజున నీ జీవితాన్ని మారుస్తాడు, నీ శాపాన్ని తీసివేస్తాడు, నీ నిష్ప్రయోజకత్వాన్ని తీసివేస్తాడు. భార్యాభర్తలుగా మీ ఇంట్లో సమాధానం లేకపోతే ఈ రోజు నుండి దేవుడు మీ ఇంటిని సమాధాన నిలయంగా మార్చాలని ఆశిస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ రాత్రి ఆశీర్వదించబడాలి అని దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చాం, మొరపెట్టబోతున్నాం. మీరందరూ ఇప్పుడు లేచి నిలబడండి. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి కళ్ళు మూసుకోనండి. నీ కొరకు యేసు ప్రభు కలువరి సెలువులో ప్రాణమిచ్చాడు. ఆ కలువరిలో వేలాడుతున్న యేసయ్యను చూడు. నిన్ను రక్తమిచ్చినంతగా ప్రేమించిన ఆ ప్రభువును చూడు. ఆయనే నిన్ను చేసుకున్నాడు. నువ్వు పాపంలో కొట్టుకుపోతే ఆయన తన రక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు నా సొత్తు అని ప్రభు చెబుతున్నాడు. దేవునితో చెబుదాం. నీ మాట వెనక నా ఇష్టానుసారంగా వెళ్ళి బాధలు తెచ్చుకున్నానయ్యా, రోగాలు తెచ్చుకున్నానయ్యా, శ్రమలు తెచ్చుకున్నానయ్యా, నన్ను కనికరించని ప్రభుతో చెబుదాం. నా నామములో మీరు ఏది అడిగినా ఇస్తానన్న ప్రభు, ఇప్పుడు నీవు అడిగితే నీకు అది దొరుకుతుందని నమ్మి ప్రార్థించు. ఈ దురాత్మల నుంచి నన్ను విడిపించయ్యా, ఈ దురభ్యాసాల నుంచి నన్ను విడిపించయ్యా, ఈ జగడాల నుంచి మా ఇంటిని తప్పించయ్యా, మా గర్భఫలం లేదయ్యా నాకు సహాయం చేయయ్యా, నా బిడ్డల వివాహాల విషయంలో పురోగతి లేదయ్యా, నా యేసయ్యా మనుషులను ఆశ్రయించి నష్టపోయాను, నాకు సహాయం చేయయ్యా, త్రాగుడికి బానిసగా ఉన్నానయ్యా, ఇది మానలేకపోతున్నాను, నాకు శక్తి దయచేయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన నీ నామములో కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ చూడయ్యా. ఏ గుండెల్లో ఏ దిగులుందో,
ఏ హృదయంలో ఏ పోరాటం ఉందో, ఎవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో బాగా ఎరిగిన దేవుడివయ్యా. మా కన్నీరు తుడిచేవాడివి, మా రోగాలు స్వస్థపరిచేవాడివి, మా సమస్యలు పరిష్కరించేవాడివి, మా గుండెలను ఆదరించేవాడివి, దేవాది దేవుడివని, రాజాది రాజు అని నమ్ముతున్నామయ్యా. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి మేమింకా దరిద్రతలో ఉండిపోక, మేమింకా బాధల్లో ఉండిపోక, ఈ రాత్రి ఒక అద్భుతం చూడడానికి సహాయం వచ్చాయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుండెల్లో దడదడగా ఉందా? ఆలోచించింది ఆలోచించుకుంటున్నారా? భయంగా ఉందా? భోజనం చేయబుద్ధి ఎట్లేదా? నిద్ర రావట్లేదా? కలవరంగా ఉందా? అలజడిగా ఉందా? ఒకవేళ ఏదైనా దురాత్మశక్తులు మిమ్మల్ని తొందర చేస్తున్నవేమో. మీకోసం మేము ప్రార్థించాలంటే సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ పేరు, వివరాలు తెలియచేయండి. ప్రభు సన్నిధిలో మీ పక్షంలో విజ్ఞాపన చేస్తాం. ప్రభు మీకు విడుదలిస్తారు. మీరు విశ్వసించండి. ఎన్నో సంవత్సరాలుగా అలాంటి అలజడల్లో మీరు ఉన్నప్పటికీ విడిపించగలిగిన ప్రభు ఉన్నాడని నమ్మండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా, వివరాలతో పాటు మీ ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేసి చెప్పొచ్చు, లేక వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియచేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.
హృదయ